ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్‌ల తొక్కిసలాట అయ్యి రేవతి అనేట ఆమె జీవిడిచింది. కొడుకు శ్రీతేజ్ దవాఖానల పాలైంది గదా! ఇగ ఆ పిల్లగాడు మంచిగా అయ్యేదాకా పూర్తి బాధ్యత మాదే అని అల్లు ఫ్యామిలీ చెప్పింది. ఆయన ట్రీట్‌మెంట్‌కి అయ్యే ఖర్చు పెడతనే ఉంది. ఇప్పటిదాకా 3,00,00,000 మీదనే ఖర్చు చేసిర్రు. ఇంకా నడుస్తూనే ఉంది ట్రీట్‌మెంటు. అయినా గూడా పని లేని పనికిమాలిన కొందరు సోషల్ మీడియా పోకిరిగాళ్ళు కావాలననే ఏదో మీది మాటలకే ఆళ్ళకి చెడ్డ పేరు రావద్దని అప్పుడు మేము భరిస్తాం అంతా, మేము జూసుకుంటాం అన్నారు గానీ, అసలు శ్రీతేజ్‌ని పట్టించుకుండే మానేసిండ్రు. పిల్లగాన్ని ఎత్తికి వదిలేసినట్టు లేనిపోని వార్తలు తిప్పుతుర్రు. కానీ ఆడ అస్సలు వాస్తవం ఏందంటే, శ్రీతేజ్ దవాఖాన ఖర్చులు అల్లు అర్జున్ కట్టుకుంటూ వస్తనే ఉన్నాడు. ఆళ్ళయ్య ఊకూకే అల్లు అర్జున్ మేనేజర్‌ను కలుస్తనే ఉన్నాడు. ఆడ ఏ పని జరగాలనో అది జరుగుతనే ఉన్నది. అసలే ఊపిరి తీసుకోలేని పిల్లగాడు దవాఖాన నుండి రీహాబిలిటేషన్ సెంటర్ దాకా వచ్చిండు. పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద దవాఖానలల్లనే గదా ట్రీట్‌మెంట్ నడిచేది. మరి ఇంత జేసినోళ్ళు ఇప్పుడు ఎట్టికి ఎట్లేడ్చేస్తారు? ఒకవేళ ఆయనకేమన్నా అయితే అల్లు అర్జున్‌కు ఎప్పటికి మచ్చనే గదా! మరి గా మాత్రం జూసుకోరా శ్రీతేజ్ మంచిగా గానీకే? ఎనక ముందు గివేవి ఆలోచన చేయకుండా అడ్డోలుగా తప్పుడు ప్రచారాలు షురువు చేసిర్రు అల్లు అర్జున్ మీద. జర గుసగుసలినుడు మానేసి వాస్తవానికి రర్రి. మా బాయ్ ఎవ్వలకు చెడు చేసేటోడు గాదు. అది సినిమా అయినా, రియల్ లైఫ్ అయినా. బంగారం రా మా బాయి. బస్తీ మే సవాల్. ఎవలు ఎన్ని తప్పుడు కూతలు కూసినా వాటిని తిప్పి కొట్టే తీరుతామని రివర్స్ అయితుర్రు బన్నీ బాయ్ డై హార్డ్ ఫ్యాన్స్ అంతా. ఏది ఏమైనా వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కూతలు కూసుడు శానా తప్పు. అవునా కాదా?